బాసర్లో ఉప్పొంగిన వరద గోదావరి నది తీరంలో స్నానఘట్టాల మెట్లపై మొత్తం మట్టిని పేర్చడం జరిగింది. ఆ బురదతో కూడిన మట్టిని అంతా కూడా ఈరోజు తొలగించడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చును. ఇలాంటి కార్యక్రమాలకు మేము ఎల్లప్పుడూ ముందుండి ఈ మంచి కార్యక్రమాలు చేయడానికి మేము భక్తుల సేవకు ప్రజాసేవకై మేము అంకితమై ప్రతిసారి జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా యువత కూడా దీనికి సహకరించాలి. యువతకు పిలుపు ఇవ్వలేదు కాబట్టి వారు రాలేదు. మేము వెళ్ళేసరికి అక్కడ అంతా బురదమయంగా ఉండడంతో దాదాపుగా కొన్ని గంటల వరకు ఆలయ సిబ్బంది వారు 5గురు, నేను కొన్ని, మాతో ఒక పిల్లడు కలిసి ఆ మట్టినంతా పారలతో లాగేస్తూ నీటితో ఆ మెట్లన్నీ శుభ్రంగా కడిగివేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది కాకుండా మొత్తం శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వరద ఉధృతంగా రావడంతో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో అక్కడ శ్మశాన్ ఘాట్ కూడా మొత్తం కూలిపోయింది. మళ్ళీ అక్కడ ఉన్న శౌరశాల కూడా నీటిలో కొట్టుకుపోయింది. ఇలాంటి ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగింది. ఇదే కాకుండా రైతుల పంట పొలాలకు కూడా విపరీతమైన నష్టం జరిగింది. ఈ రైతులను కూడా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు దృష్టి సారించి ఆ రైతులకు తగిన పంట పొలాల నష్టాన్ని వారికి అందించే విధంగా ప్రభుత్వం చేయూతను అందించాలని మేము కోరుచున్నాము. ఇదే విధంగా రైతులందరికీ ఇలాంటి ధైర్యాన్ని ప్రభుత్వం నుంచి డబ్బు నుంచి కల్పిస్తారని మేము కోరుచున్నాం. రైతులకు మీరిచ్చే సహాయం వారికి ధైర్యంగా ఉంటుంది. అందుకనే మీరు వారి పంట పొలాల నష్టాన్ని మీరు భర్తీ చేయాల్సిందిగా బాసర వాసులమై మేము కోరుచున్నాము. బాసర